పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా మందికి పిల్లలకి ముఖ్యంగా తల్లిదండ్రులు అంటే తండ్రి, ముఖ్యంగా మగపిల్లలకి తండ్రి అయితే ఒక హీరో వర్షిప్ ఉంటుంది. వాళ్ళ నాన్న ఏం చేసినా సరే వాళ్ళకి చాలా సంతోషంగా, చాలా గొప్పగా ఉంటుంది. వారు పెరిగి పెద్దయి కొంచెం స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్లో ఉన్న ఏదో ఒక సార్, అంటే సోషల్ సార్ లేకపోతే సైన్స్ సార్, ఏదో ఒక సబ్జెక్ట్ మాస్టర్ గారు వాళ్ళకి చాలా ఫేవరెట్ అయిపోతారు. అప్పటి నుంచి తండ్రి కంటే ఎక్కువ గురువు బాగా హీరో వర్షిప్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక వారు పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ సినీ సెలబ్రిటీస్ అని, వాళ్ళు కాలేజ్కి వెళ్ళి ఎవరస్తులు అయిన తర్వాత అక్కడ వారు ఎవరో ఒకరిని ఇష్టపడటం, వారిని ఎక్కువగా వారిని ప్రేమించడం, ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మనిషికి చాలా దశల్లో చాలా సామాన్యంగా చాలా మందికి జరుగుతూ ఉంటుంది. అందరికీ అని నేను చెప్పను, కానీ చాలా మందికి, ఎక్కువ మందికి ఇవన్నీ దశలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అసలు మనం ఆరాధించాల్సింది మాత్రం ఒక్కరే ఒక్కరు ఉన్నారు. ఆయనే సర్వశక్తిమంతుడు, స్తోత్రార్హుడు, అన్ని ఆరాధనలకి అర్హత కలిగినటువంటి వాడు. ఆయన ఒక్కరే మన తండ్రి అయిన దేవుడు. నేనైతే ఒక చోట వర్షిప్ ఈజ్ మై లైఫ్ స్టైల్ అనేది చూశాను. అది నన్ను ఎందుకో బాగా ఆకట్టుకుంది. నిజమే కదా, లైఫ్ స్టైల్ అంటే మనం జీవించే విధానము, మన మాటలు, మన పద్ధతులు, మనం ఇతరులతో వ్యవహరించే తీరు, ఆ తర్వాత మన ఆఫీస్ వర్క్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే ప్రతి వారికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కానీ ప్రతి దానిలోంచి దేవుని ఆరాధించడం అనేది మాత్రమే మనం చూపించగలిగితే, మన మాటలలో కానీ విధానంలో కానీ ఏదైనా సరే దేవుని ఆధారం చేసుకుని బ్రతికితే, అప్పుడు అటువంటి వారు వర్షిప్ ఈజ్ మై లైఫ్ స్టైల్ అని చెప్పచ్చు. అంటే దేవుని ఆరాధించడం మాత్రమే నా జీవిత శైలి అని చెప్పడం అనమాట. అటువంటి శైలిని పాటించేవారు దేవునికి చాలా ఇష్టమైన వారు. అయితే దావీదు మహారాజు గారు అంటూ ఉంటారు కదా, కీర్తనలు 95:7 రండి సాగిలపడి నమస్కరించదము, మనలను సృజించిన యెహోవా ఎదుట మోకరిల్లెదము అని ఉంటుంది. ఎందుకంటే ఆయనను ఆరాధించడం మాత్రమే మనం చేయగలిగే పని. ఆయనను ఆరాధించడం ఎంతో గొప్ప పని అక్కడ ఆయన చెప్తా ఉంటారు. అంటే మనల్ని సృజించిన ఆయన ఎవరు అంటే సర్వశక్తిమంతుడు. ఆయనని పూజించడానికి ఆయన మాత్రమే అర్హుడు అని, ఆయన యొక్క సర్వశక్తిమంతత్వం అక్కడ చెప్తా ఉంటారు దావీదు మహారాజు గారు. అదే దావీదు గారు మళ్ళీ కీర్తనలు 29 2వ వచనంలో ఏం చెప్తా ఉంటారంటే, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన మహిమను, ఆయన నామమునకు మహిమను ఆరోపిస్తూ ఆయనను ఆరాధించుదాం అని అంటారు. అంటే అక్కడ ఆయన మహిమ, ఈయనకి గొప్ప మహిమాస్వరూపి కాబట్టి ఆయనను మనం ఆరాధించాలి. మొదటిదేమో ఆయన మనల్ని సృజించాడు, సర్వశక్తి మంతుడు కాబట్టి ఆయన్ని ఆరాధించాలి. రెండవదేమో ఆయన గొప్ప మహిమాస్వరూపి, అంతటి మహిమను మనం ఎక్కడ కనుగొనలేము కాబట్టి ఆ ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని మనము ఆలయంలో ఆయనకి సాగిలపడి ఆయనను ఆరాధిద్దాం అని ఆయన పిలుస్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎందుకు ఆయన్ని ఆరాధించాలో చెప్తా ఉంటారు. కానీ సర్వశక్తిమంతుడైన ఆ దేవుడే యెషయా గ్రంథం 29లో ఆయన ఏం చెప్తా ఉంటారంటే, ఈ ప్రజలు తమ నోటితో మాత్రమే నన్ను ఘనపరుస్తున్నారు, తమ పెదవులతో మాత్రమే నా దగ్గరికి వస్తున్నారు, నోటి మాటలతో నా దగ్గరికి వచ్చుచున్నారు, తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయం మాత్రము నాకు దూరముగానే ఉన్నది అని చెప్తా ఉంటారు. అంటే దేవుని ఎలా ఆరాధించాలి? హృదయపూర్తిగా ఆరాధించాలి. కేవలము వీరు ఆరాధన దేవుడు మనుష్యులు కల్పించినటువంటి ఆచార వ్యవహారాల్లోంచి వచ్చింది. నిజమే, చిన్నప్పుడు కూడా మనకి దేవుని యొక్క గొప్పతనం తెలియదు. మన తల్లిదండ్రులు మనల్ని రెగ్యులర్గా చర్చ్కి తీసుకువెళ్ళడం, ఇంట్లో మనం అందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవటం, మనకి పాటలు నేర్పించడం, దావీదు కీర్తనలు మనకి కంటతా పట్టించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ వారు నేర్పించిన ఆ కట్టుబాట్ల వల్ల మనకు వచ్చింది. కానీ అది మనం రుచి చూసి ముందుకు సాగుతున్న కొలది దేవుడు మాత్రమే ఆ ఆరాధనకి అర్హుడు అని మనము తెలుసుకొని హృదయపూర్తిగా మనం ఆయనని ఆరాధించాలి. అదే ఆయన చెప్తున్నారు, నోటి మాటలతోని నా దగ్గరకు వస్తున్నారు, పెదవులతోని నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయం మాత్రం నాకు దూరంగానే ఉంది. వీరు ఆచరించే విధానం అంతా మనుష్యులు నేర్పించినటువంటి కట్టుబాట్లకి లోనై ఉన్నది అని. మనం అలా కాకుండా మనం తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నవన్నీ కూడా దేవునిని హృదయపూర్వకంగా ఆరాధించడానికి ఉపయోగపడేలాగా మనల్ని మనం మలుచుకోవాలి. అంతేనా? దేవునిని ఎలా ఆరాధించాలంటే కానుకలతో, కొంతమంది అంటారు కానుకలు ఇస్తే ఆరాధించినట్లే, లేదా ఇతరులకి ఏదైనా ధర్మకార్యాలు చేస్తే ఆరాధించినట్లే అని
చెప్తా ఉంటారు. ఇవన్నీ కాదు, ఆయనని ఆరాధించడం ఏంటో యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు వారు స్వయముగా సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆమె అంటా ఉంటది, మీరు యూదులు కదా, మీకైతే ఆరాధించడానికి ఒక పర్వతం మీద మీరు ఆరాధిస్తారు, మాకు అలా లేదు అని చెప్తా ఉంటుంది ఆమె. అయితే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నిజమే, కానీ ప్రతివారు కూడా ఆత్మతో సత్యముతో మాత్రమే ఆరాధించే ఒక కాలం ఉంది అంటారు. ఆ కాలము అప్పటికే వచ్చింది. ఎందుకంటే సత్యం అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారే సత్యము, సత్యవంతుడైన దేవుడు. ఆ తరువాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తగా ఆత్మను మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడిని ఆరాధించాలి అంటే ఆత్మతో సత్యముతో మనము ఆయనను ఆరాధించాలి. అదే నిజమైన ఆరాధన. అంతేకాకుండా మన ఆరాధనలో పాటలు ఎంతో ముఖ్యమైనవి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ప్రార్థన కంటే ఎక్కువగా మన హృదయంలోంచి కృతజ్ఞతతో పాటలు వస్తూ ఉంటాయి. ఏంటంటే మనకి ఏదైనా ఒక గొప్ప మేలు జరిగినా, అనుకోని రీతిగా సంతోషం కలిగినా సరే దేవుని పట్ల మన కృతజ్ఞత మనం ఎలా వెలిబుచ్చుతామంటే, అందరు అనుకుంటారు చర్చ్కి వెళ్ళి కానుకలు వేయడం, అలా కాదు. వెనువెంటనే ఇన్స్టెంట్గా మన హృదయంలోంచి ఒక ఆరాధన పెళ్ళుబికాలి అంటే అది కేవలము ఆయనను స్తుతించడానికి మన హృదయంలో ఖచ్చితంగా ఒక పాట ఉంటుంది. అంటే చిన్నతనం నుంచి మనము సంగీతముతో, పాటలతో, కొంతమంది అయితే వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతిస్తారు. దావీదు మహారాజు గారే అందుకు ఒక గొప్ప దృష్టాంతం మనకి. అదేవిధంగా మన హృదయంలోంచి ఆ ఆరాధన అప్పటికప్పుడు మన హృదయం నుంచి ఒక ఆనందముగా, ఒక కృతజ్ఞత రావటం కూడా ఒక గొప్ప ఆరాధనే. అది కూడా ఆరాధనకి ఎంతో ముఖ్యమైంది. ఇవన్నీ కాకుండా ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయంలో 3వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, శరీరాన్ని ఆస్పదం చేసుకోకండి అంటారు. అంటే శరీర రీతిగా కాదు మీరు ఆరాధన చేసేది. శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా మనము క్రీస్తు యేసునందు అతిశయించాలి. దేవునిని ఆత్మతో ఆరాధిస్తూ క్రీస్తు యేసునందు అతిశయించు మనమే సున్నతి పొందిన వారము. అంటే అక్కడ ఆయన సున్నతి గలవారు చాలా తమను తామే గొప్పగా, అందరికంటే ఎక్కువగా వారు భావిస్తూ ఉన్నప్పుడు ఈయన చెప్పే మాటలు అనమాట. ఆ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినప్పుడు ఉంటుంది, సున్నతి గలవారే అతిశయిస్తున్నారు అని ఉంటే అందరికంటే నేనే అతిశయం చెందాలి. ఎందుకంటే నేను 8వ దినానే సున్నతి పొందాను, ఆ తర్వాత అన్ని రకాల గ్రంథాలని చదువుకున్నాను, నేను బెన్యామీను గోత్రానికి చెందిన వాడిని. ఆయన తనకున్నటువంటి శారీరక రీతిలో ఈ భౌతికమైనటువంటి గొప్పతనాలన్నీ, హెబ్రీయుని అని అన్ని చెప్పుకుంటా ఉంటారు. కానీ వేటిని బట్టి నేను అతిశయించను, కానీ క్రీస్తు యేసునందు మాత్రమే అతిశయిస్తాను, దేవుని ఆత్మతో ఆరాధిస్తానని చెప్పుకుంటూ శరీరాన్ని ఆస్పదం చేసుకోకండి. మీకున్న గౌరవ ప్రతిష్టలు, గొప్పతనాలు వాటిని కాదు మీరు ఆస్పదం చేసుకోవాల్సింది. మీరు క్రీస్తు యేసునందు అతిశయిస్తూ దేవుని ఆత్మతో ఆరాధిస్తూ అప్పుడు మనము సున్నతి పొందిన వారంగా ఉంటాం. అది ఏం సున్నతి అంటే దేవునికి ఇష్టమైన హృదయ సున్నతి. అంటే దేవునికి ఇష్టమైన రీతిగా మన హృదయంలో అక్కర్లేనివన్నీ కత్తిరించబడి ఆయన ఆరాధన మాత్రమే మన హృదయంలో ఉంటే అప్పుడు నిజంగా మనం క్రీస్తు యేసునందు అతిశయపడే వాళ్ళము అని ఆయన చెప్తా ఉంటారు. కాబట్టి ఆరాధన అనేది మన పనిలో, మన కృతజ్ఞతలో హృదయపూర్తిగా మనలోంచి పెళ్ళిబికేది మాత్రమే ఆరాధన. ఆయనని పాటలతో కూడా ఆరాధించడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. ఇటువంటి గొప్ప ఆరాధన మనందరం కలిగి ఉండాలి. ఆ ఆరాధన ఎంతో ముఖ్యమైనది మనకి. ఎందుకంటే ముఖ్యంగా అది కృతజ్ఞతలోంచి మాత్రమే వస్తుంది. అటువంటి ఆరాధన మనం అందరం కలిగి ఉండాలని అందరి పక్షాన నేను దేవుని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఆరాధన అంటే ఏంటి అని మేము ఆలోచిస్తే గనక అది దానికి అర్హుడని ఒక్కడే ప్రభా. మా జీవితం మొత్తము మా బ్రతికే ఒక ఆరాధనగా ఉండాలి. అందుకని వర్షిప్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ అని మేము చెప్పుకోగలిగేలాగా ఉండగలుగునట్లు మీరు మమ్మల్ని నియమించుకున్నారు, ఎంచుకున్నారు ప్రభా. నీ ఎదుట సాగిలపడి మేము నీకు ఇష్టమైనటువంటి నీ గుణాలన్నిటినీ ఆభరణాలుగా ధరించుకుంటూ ఇతరులకి నీ పట్ల కృతజ్ఞతతో నీ వైపు తిప్పగలుగునట్లు నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.